మనలో చాలామంది బాధకి కారణం మన ఆలోచన అండి. మనమే. మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలే మన బాధలన్నిటికీ కారణం అవుతూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్టీసీ బస్ ఎక్కాను. చాలా మంచి టైట్గా ఉంది. నేను ఎక్కడో చివరిలో కూర్చొని ఉన్నానులేండి, కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. ఓ రైతు ఎక్కాడు, అంటే మిడిల్ క్లాస్ రైతు ఎక్కాడండి. ఆయన మధ్యలో కూర్చున్నాడు, ఖాళీ ఉంది కదా అని చెప్పి. ఈలోపు బాగా పెద్ద ఆవిడ, వయసు మళ్ళీపోయిన ఆవిడ, ఒక ఆవిడ ఎక్కింది బస్సు. ఆయన లెగిసి సీట్ ఆవిడకి ఇచ్చేసి కాస్త వెనక్కి వెళ్ళిపోయాడు. కొద్దిగా వెనక్కి వెళ్ళాడు. తర్వాత కొద్దిగా బస్సు ఫుల్ అవుతూ ఉంటుంది కదా, వెనక్కి సీట్ అయితే ఒకటి ఖాళీగానే ఉందిలేండి. తర్వాత ఇంకొక గర్భిణి ఎక్కింది, చంటి పిల్లని సంకనేసుకొని ఎక్కింది. మళ్ళీ ఆవిడకి ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత పెద్ద ఆయన ఎక్కాడు. పెద్ద ఆయన అంటే ఈయనకంటే బాగా పెద్ద వయసు ఉన్న ఆయన ఎక్కాడు. ఆయనకు కూడా సీట్ ఇచ్చేసి వెనక్కి జరిగాడండి. ఈయనేమి త్యాగం చేయలేదు, జస్ట్ వెనక్కి జరిగి వెనక్కి కూర్చుంటున్నాడు. ఫైనల్గా ఒక ఆఫీసర్ ఎక్కాడు. మంచి హడావిడిగా చెమటలు పట్టేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా, హడావిడిగా ఎక్కాడు. టక్కు గిక్కు చేసుకున్నాడు, మంచి స్ప్రే చేసుకొని ఎక్కాడు. ఆయనకు కూడా సీట్ ఇచ్చేసి ఇక ఖాళీ లేదు, ఈసారి అయితే ఖాళీ లేదు, నేను చూస్తున్నా ఏం జరుగుద్దా చూద్దామని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళి నించున్నాడు. అడిగితే ఆయన అడిగాను నేను. తర్వాత దిగే ముందు ఆయన అడిగాను, ఏంటి, ఎందుకు వచ్చిన వాళ్ళకల్లా సీట్ ఇచ్చేసి నువ్వు వెనక్కి పోతున్నావు? జనరల్గా ఎవరు ఇవ్వరు కదా, మేమైతే ఇవ్వం కదా అని చెప్పి అడిగాం. అంటే నాకు అనిపించింది అసలు ఏంటి ఈయన ఆలోచన ఏంటి అని. ఆయన చెప్పాడండి, నేను మామూలు రైతుని, రోజంతా కష్టపడుతూనే ఉంటాను, రోజంతా పని చేస్తూనే ఉంటాను. బస్సులో కూర్చోవడం నించోవడం అనేది నాకు పెద్ద విషయం కాదు. రెండోది, ఈ వచ్చే వాళ్ళందరూ కూడా పాపం ఏదో బాధతోనో దేనితోనో వస్తారు. ప్లస్ వీళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సాయం చేసే ఉంటారు. ఆ పెద్ద ఆవిడ, ఫస్ట్ ఇచ్చిన పెద్ద ఆవిడ జీవితకాలంలో ఎంతోమందికి సాయం చేసి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కిన గర్భిణి, పిల్లని చంకనేసుకుని ఎక్కిన ఆవిడ ఇంట్లో ఎంతో పని చేస్తూ ఉంటుంది. ఇక ఆ పెద్ద ఆయన అయితే చెప్పక్కర్లేదు, మనకంటే 40 ఏళ్ళు పెద్ద ఆయన, ఎంతోమందికి సాయం చేసి ఉంటాడు. ఒక ఆఫీసర్ బాబు అంటారా, పాపం ఆయన మనశ్శాంతిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆఫీస్కి వెళితే మనలాంటి వాళ్ళకి ఇంకో 10 మందికి సాయం చేస్తాడు కదా. ఒక అరగంట గంటలో నాది పోయిందేముంది, కాస్త నించోవడం వల్ల నాకు మంచే జరుగుతుంది కదా. మీలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చెప్తారు కదా, ఎక్కువసేపు కూర్చుంటే ఈ మధ్య రోగాలు వచ్చేస్తున్నాయి, నిలబడండి అని చెప్తున్నారు కదా. అందుకే నాకు కూడా అలాగా అనిపించింది, ఇలాగూ అనిపించింది అని చెప్పాడండి. అంతే, సౌండ్ లేదు నాకైతే. మీకు ఎలా అనిపించింది? జనరల్గా బస్సులో సీట్ ఇస్తే మనం ఎలా ఫీల్ అయిపోతాం? పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోతాం. చుట్టూ మన త్యాగాన్ని గుర్తించేయాలని, లేకపోతే చిరాకు పడిపోతాం. చాలా ఉంటాయి కదా. ఈయన ఆలోచన చూసారా ఎలా ఉందో? సో అంతా మన ఆలోచనలోనే ఉందంటాను. కామెంట్ చేయండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు.